పశ్చిమ బెంగాల్ కోల్కతాలో మెడికల్ కాలేజ్లో వైద్యురాలిపై జరిగిన అత్యాచారం హత్య ఘటనకు నిరసనగా కడపలో జూనియర్ డాక్టర్లు నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక 7 రోడ్స్ కూడలి నుంచి కోట్రెడ్డి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం మానవహారం నిర్వహించారు. దేశంలో వైద్యులకు రక్షణ లేకుండా పోయిందని జూడాలు ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. వైద్యుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలంటూ డిమాండ్ చేశారు. మేము అడిగేది ఒకటే, వేర్ ఈజ్ ద ప్రొటెక్షన్? ఎక్కడ అప్పుడెప్పుడో నిర్భయ అనేసి బస్సులో జరిగిన ఇన్సిడెంట్కి ఒక పెద్ద నిరసన జరిగింది. సరే, అది ఊరి బయట ఎక్కడో బస్ అనుకున్నారు, కానీ ఇప్పుడు ప్రొటెక్టివ్ ఏరియా మేము వర్క్ చేసే ప్లేస్లోనే జరుగుతుంటే ఎవరు ఆపగలరు? ఒక సివిక్స్ పర్సన్, సెక్యూరిటీ ఇవ్వాల్సిన పర్సనే అత్యాచారం చేశారు అనేసి వాళ్ళంతటికి వాళ్ళు వచ్చారు. ఇంకా ప్రొటెక్షన్ ఇచ్చేది ఎవరు? నెక్స్ట్ ఇంకా ఇది ఎక్కడ కాదు, మా కాలేజ్లో కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మా రిమ్స్ అనేది ఊరు అవతల ఉంది. సరైన సెక్యూరిటీ లేదు, రూమ్స్ సరిగా లేవు, డాక్టర్స్కి సపరేట్ రూమ్స్ లేవు, వాష్రూమ్స్కి కూడా హాస్టల్స్కి వెళ్ళి రావాల్సి వస్తుంది. సో వెంటనే మా డిమాండ్ ఏంటి అంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నది అమల్లోకి రావాలన్నది ఒకటి కోరుకుంటున్నాము.